రైట్, మనకి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. ఒక బిగ్ అప్డేట్ అందుతా ఉంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశంలో ప్రవేశించినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా హాంకాంగ్, చైనా, జపాన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న ఈ వైరస్ ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది. అది కూడా బెంగళూరులో ఒక బాప్టిస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో, బాప్టిస్ట్ హాస్పిటల్ ఉందో, ఆ హాస్పిటల్ ప్రైవేట్ ల్యాబ్లో కూడాను వైద్యులు ఈ యొక్క వైరస్ను గుర్తించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క లక్షణాలు జలుబు, దగ్గు ఉంటుంది మొదటిగా. దాని తర్వాత ఈ వైరస్ నిమోనియాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉందని చెప్తున్నారు వైద్యులు. ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే వృద్ధుల పైన కూడాను ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు కూడాను వైద్యులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దీనిపైన మనతో మాట్లాడడానికి, దీని గురించి మరిన్ని విశేషాలు మనకి తెలియజేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ ప్రభు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ముఖ్యంగా ఈ వైరస్ కి సంబంధించిన ఎక్కువ లక్షణాలు ఏంటి, అట్లాగే ఎవరెవరి మీద ఎక్కువ ప్రభావితం చూపే అవకాశం ఉంది, అంటే మరొకసారి లాక్డౌన్ తప్పదా అని కూడాను ప్రజలు భావిస్తున్నారు, భయపడతా ఉన్నారు. సార్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది కొత్త వైరస్ కాదు. ఫస్ట్ 2001 ఇది కనిపెట్టబడింది. భారతదేశంలో ఆల్రెడీ చాలా చోట్ల ఈ కేసు నమోదైనప్పటికీ కూడా రికార్డు చేయబడింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జనరల్ గా మనకి మేము రెగ్యులర్ గా ఓపీలో దగ్గు, జలుబు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు జనరల్ గా మందులు రాసి పంపించేసినప్పటికీ అవి టెస్ట్ చేస్తే గనక హ్యూమన్ మెటా న్యూమో వైరస్ కింద కనిపించేటువంటి అవకాశం ఉంది. కానీ మనం టెస్టింగ్ చాలా మంది టెస్టులు చేసుకోరు కాబట్టి మనకి ఆ పర్టికులర్ వైరస్ అని తెలియదు. జనరల్ గా ఈ వింటర్ సీజన్, స్ప్రింగ్ సీజన్, ఈ వింటర్ తర్వాత వచ్చే స్ప్రింగ్ సీజన్, ఎండాకాలం ముందు వచ్చేదాన్ని స్ప్రింగ్ సీజన్ అంటాం. దేశాల్లో స్ప్రింగ్ సీజన్ కూడా ఉంటుంది. ఈ వింటర్, స్ప్రింగ్ సీజన్ లో అన్ని దేశాలలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ సర్వసహజంగా ఉండడం మామూలే. అది కాకపోతే ఈసారి వచ్చేటంటే అవుట్ బ్రేక్ అయ్యింది. మనకి భారతదేశంలో అక్కడ స్పొరాడిక్ ఇన్సిడెన్సెస్ ఉంటాయి. స్పొరాడిక్ లైక్ చిన్న చిన్న ఎపిడమిక్స్ లాగా. అంటే ఎపిడమిక్ అంటే కొంతవరకు కొంతమందికి మొత్తం భారతదేశంతో కాకుండా కొన్ని ప్రదేశాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు గమనిస్తే మనకి కూడా అక్కడక్కడ ఈ కేసెస్ ఉన్నాయి, హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. కాకపోతే అది టెస్టింగ్ చేయకపోవడం వల్ల తెలియట్లేదు. అయితే ఇప్పుడు చైనాలో ఇది అవుట్ బ్రేక్ అయింది కాబట్టి చాలా మంది పేషెంట్స్ మన రికార్డ్ అవుతున్నారు కాబట్టి ఇది ఒక భూమిక సంతరించుకుంది, ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే అక్కడ అవుట్ బ్రేక్ అయ్యి చాలా మంది జనాలు సఫర్ అవ్వడం, పబ్లిక్ లో ఎక్కువ ఇవి రావడము, ముఖ్యంగా చిన్నపిల్లలు 12 months లోపల ఇన్ఫాంట్స్ అంటే 12 నెలల పిల్లలకి ఈ హెచ్ఎంపీ వైరస్ బాగా వచ్చే అవకాశం ఉంది. ఇంతే కాదు 14-12 సంవత్సరాల లోపల పిల్లలకు కూడా వచ్చేటువంటి అవకాశం. అంటే పీడియాట్రిక్ గ్రూప్ ఎక్కువ ఇది హిట్ చేసే అవకాశం ఉంది. పీడియాట్రిక్ గ్రూప్ హిట్ చేసే అవకాశం ఉంది. అట్లాగే ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్ 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళని, 40 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళ మీద కూడా దీని ప్రభావం బాగా చూపుతుందని ప్రస్తుతం ఉన్నటువంటి మనకి గణాంకాలు తెలియజేస్తా ఉన్నాయి. రైట్ డాక్టర్ గారు, ఇక్కడ అంటే కరోనాతో కంపేర్ చేసుకుంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఎంత వరకు కొంత ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం ఉంది? అంటే కోవిడ్ లో మనకి కొన్ని స్ట్రెయిన్స్, రకరకాల స్ట్రెయిన్స్ మనం కనిపెడుతున్నాం కదా. కోవిడ్ లో చాలా స్ట్రెయిన్స్ కనిపెట్టాం మనం. అలాగా ఈ స్ట్రెయిన్స్ బలోపేతం అయితే మనకి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ స్ట్రెయిన్స్ ఉన్న ఫలంగా కనుక ఈ హెచ్ఎంపీవీ వైరస్ మనం చూసుకుంటే ఈ స్ట్రెయిన్స్ లో ప్రాణాంతకం అవుతుంది. 99% ప్రాణాంతకం కాదు ఈ కేసెస్ అనేది జనరల్ గా. ఎక్కడైతే కొన్ని కేసెస్ లేట్ గా డిటెక్ట్ చేయబడటము, ట్రీట్మెంట్ కొంచెం స్లో అవ్వడం, లేదా ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోవడం, ఈ కారణాల వల్ల మరణాలు సంభవించే అవకాశం ఉంది తప్పించి జనరల్ గా వీటికి మనం అందరం కూడా వైద్యం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ నగరం మెడికల్ హబ్, ముఖ్యంగా మన తెలంగాణలో హైదరాబాద్, 2 రాష్ట్రాలకి మెడికల్ కి హైదరాబాద్ హబ్ గా ఉంది. అనేకమైనటువంటి గొప్ప గొప్ప జబ్బులు మనం ఎస్పెషల్ హైదరాబాద్ లో నియంత్రించిన ఘనత మన తెలంగాణకు ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి చాలా జబ్బులు, కోవిడ్ కూడా మనం ఎంతో చక్కగా నియంత్రించగలిగాం. కోవిడ్ నేను 5,000 పైన పైచిలకు పేషెంట్ చూసాము. చాలా అద్భుతంగా జీరో మోర్టాలిటీ తోటి, అంటే చావు లేకుండా వైద్యం చేసుకోగలిగాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం హెచ్ఎంపీవీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. హెచ్ఎంపీవీ కేసెస్ స్పొరాడిక్ గా ప్రస్తుతం అయితే స్పొరాడిక్ ఇన్సిడెన్సెస్ కనపడతా ఉన్నాయి. కానీ ఎటువంటి పరిస్థితిలో మనకి ఉన్నటువంటి హైదరాబాద్, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనుక వచ్చినా కూడా మనం దాన్ని మన వైద్యులందరూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, తెలంగాణ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ కానీ, ఈ డాక్టర్స్ అందరూ కూడా వెల్ ట్రైన్ డాక్టర్స్, ఏ జబ్బులైనా సరే మనం ఈజీగా
ఎదుర్కొన్నాం, ఆల్రెడీ ఎదుర్కొన్న చరిత్ర మనకుంది. రైట్ డాక్టర్ గారు, ఇక్కడ ముఖ్యంగా కరోనా టైంలో మనం శానిటైజ్ చేసుకోవడం కానీ, హ్యాండ్ వాష్ కానివ్వండి, అలాగే ఏదైతే మాస్కులు ధరించడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సో ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో హెచ్ఎంపీ వైరస్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండే అవకాశం ఉందంటారు? జాగ్రత్తలు ఏంటి దీనికి? శ్వాసకోశ సంబంధించినటువంటి ప్రాబ్లమే. రైట్. శ్వాసకోశ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇల్నెస్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి మనం ఏం చేయాలి? ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మనందరం యాసిడ్స్ గా కోవిడ్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము, లైక్ మాస్కులు ధరించడం కానివ్వండి, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, చేతులు తరచు కంటి మీద గాని, ముఖం మీద గాని, ముక్కు మీద గాని రుద్దుకోకపోవడం, రకరకాల పరిసర ప్రాంతాల్లో మనం చేతులు పెట్టడం తగ్గించాలి. అంటే ఖాళీ ఉంది కదా అని చెప్పి లిఫ్ట్ల మీద చేతులు పెట్టడం, లేదా మెట్లంతా ఆ రాడ్ల మీద చేతులు పెట్టుకుని దిగటం, లేదా తలుపులన్నింటినీ ఫుల్ గా చేతులు పెట్టుకుని తొడవటం, ముట్టుకోవడం, ఇలాంటివి తగ్గించుకోవాలి. అంటే ముట్టుకునేటువంటి కార్యక్రమాలు తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. చేతుల్ని మనం ముట్టుకోకుండా ఉంచుకోవాలి. ఒకటి, ఎక్కడ పడితే అక్కడ పరిసర ప్రాంతాలకు మనం దూరంగా ఉండాలి. మా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మన చేతులు మనం శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోగలగాలి, మాస్క్ ధరించుకోగలగాలి. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అని చెప్పుకున్నాం మనం. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఎదురు చెప్పుకుంది. ఇవే అంశాలు. తర్వాత సమాజాలుగా ఏర్పడకపోవడం, 144 సెక్షన్ పెడితే ఏ విధంగా అందరూ దూరంగా ఉంటారో ఆ విధంగా ఉండడం, రాష్ట్రంలో 144 సెక్షన్ పెడితే ఏ విధంగా ప్రజలు దూరంగా ఉండడం, ఒకరికొకరు కలుసుకోకపోవడం. తర్వాత ముఖ్యంగా జలుబు వచ్చినటువంటి వ్యక్తులు కామన్ కోల్డ్ కానివ్వండి, మనకి ఏ వైరస్ తెలియదు కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఐసోలేట్ చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళు కంటైన్ చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళు గదిలో ఉండి, దీనివల్ల వాళ్ళ పిల్లలకే వాళ్ళకి మంచిది, దీనివల్ల వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి మంచిది. కాబట్టి వాళ్ళకు వాళ్ళు కంటైన్ చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం, వాళ్ళకు వాళ్ళు బాధ్యతగా ఉండడం. రైట్ డాక్టర్, చివరిగా ఒక ప్రశ్న. అంటే ఇక్కడ ఏమన్నా మళ్ళీ లాక్డౌన్ అవసరం అవుతుందా, ఐసోలేషన్ అవసరం అవుతుందా, అందరూ కూడాను క్వారంటైన్లో ఉండాలా అన్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే లాక్డౌన్తో దీన్ని నిర్మూలించే అవకాశం ఉందా, లేదంటే లాక్డౌన్ అవసరం లేదు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తే సరిపోతుంది అంటారా? సోషల్ డిస్టెన్స్ పాటిస్తే సరిపోతుంది ఒకటి. రెండు, లాక్డౌన్ వస్తుందా రాదా అనేది టూ ఎర్లీ టు డిస్కస్ ఆన్ దట్ మ్యాటర్. రైట్. వెరీ ఎర్లీ స్టేజ్ లో ఉన్నాం మనం. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే, ఇమీడియట్ గా ప్రభుత్వాలు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీస్, హెల్త్ మినిస్ట్రీస్ అందరూ కూడా ఇమీడియట్ గా గేర్ ఆన్ అయిపోయి ముఖ్యమైనటువంటి ప్రదేశాలన్నింటినీ కంటైన్ చేసుకుంటూ పోతా ఉంటాయి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, ఇరాన్ నుంచి వచ్చేటువంటి విమానాలు, మనకున్నటువంటి దౌత్య సంబంధాలు, వాళ్ళతోటి జాగ్రత్తగా, సెన్సిటివ్ గా, కేర్ఫుల్ గా డీల్ చేసుకుంటూ పోతూ వాటిపైన ఆంక్షలు విధించుకోగలిగితే యాజ్ ఆఫ్ నౌ మనం దాన్ని బాగా కంటైన్ చేయడానికి మనకున్నటువంటి కోవిడ్ లో ఉన్నటువంటి అనుభవంతో ఇమ్మీడియట్ గా మనం యాక్షన్ తీసుకోగలిగితే, ఎందుకంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ తెలుసు, ఆన్సర్లు రాసుకోవడమే. క్వశ్చన్ పేపర్ తెలిసిన జాగ్రత్త పడితే అయిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి కూడాను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నట్లు, అలాగే వైద్యులు కూడా చెప్తున్నట్లు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా హెచ్ఎంపీ లక్షణాలు చూసుకున్నట్లయితే జలుబు, దగ్గు, తర్వాత ఖచ్చితంగా చిన్నపిల్లల్లో నిమోనియా అటాక్ అయ్యే అవకాశం ఉంది. దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా హెచ్ఎంపీ వైరస్ ఏదైతే ఉందో అది ట్రావెలింగ్ ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని చెప్పేసి వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ 8 నెలల చిన్నారి, అలాగే మరొక 3 నెలల చిన్నారికి బెంగళూరులో ఈ యొక్క వైరస్ను కూడా గుర్తించారు. కానీ ఇంతకుముందు ట్రావెలింగ్కి సంబంధించి ఎలాంటి హిస్టరీ లేదు. కానీ ఎలా వచ్చింది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ముఖ్యంగా ఇక్కడ 2021లోనే ఈ వైరస్ను శాస్త్రవేత్తలు చైనాలో కనిపెట్టారు. దాని తర్వాత 2025 మొదటి భాగంలో, అంటే కేవలం వారం రోజుల కాల వ్యవధిలోనే చైనాలో ఎక్కువగా వ్యాప్తి చెందింది ఈ వ్యాధి. ముఖ్యంగా అక్కడ మనం చూసుకున్నట్లయితే చైనాలో చాలా ప్రాంతాల్లో కూడాను అటు లాక్డౌన్ విధించారు. హాస్పిటల్స్ అన్ని కిటకిటలు ఆడిపోతూ ఉన్నాయి. ఇక చైనాతో పాటు జపాన్, హాంకాంగ్, ఆయా దేశాలు ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నారని చెప్పేసి WHO కూడాను ఇప్పటికే ఒక నిఘాను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. నిఘా సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు, అంటే కేవలం సంవత్సరం తిరిగి వచ్చేపాటికి లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ముఖ్యంగా భారతదేశం లాంటి పెద్ద దేశంలో కూడాను చాలా త్వరగా ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందింది. అటు చైనా, జపాన్, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడాను ఏ విధంగా అతలాకుతలం ఈ యొక్క వైరస్ దెబ్బకి అనేది మనం గతంలోనే చూసాం. ఇప్పుడు అదే విధంగా హెచ్ఎంపీ వైరస్ ఏదైతుందో, హెచ్ఎంపీ వైరస్ ఏమన్నా
మళ్ళీ అటాక్ అవుతుందా, ప్రపంచ దేశాల మీద అటాక్ అవుతుందా అని చెప్పేసి WHO కూడాను కొంతమేర నిఘా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడాను భారతదేశానికి సంబంధించి కేంద్ర బృందం కూడాను కేంద్ర ప్రభుత్వం కూడాను ఎలాంటి నివేదికను ఏర్పాటు చేయలేదు. ఎలాంటి దీనిపైన ఎలాంటి స్పందన కూడా లేదు. కానీ ఎట్టకేలకు కర్ణాటకకు సంబంధించిన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ వైరస్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ అది పూర్తి స్థాయి చైనా, జపాన్, హాంకాంగ్కి సంబంధించి హెచ్ఎంపీ వైరస్ ఏనా కాదా, లేదంటే సాధారణంగా వింటర్ సీజన్లో వచ్చే యొక్క వైరస్ ఏనా అని చెప్పేసి ఒక సందిగ్ధంలో ఉన్నారు. కానీ అక్కడ మేము గుర్తించినట్లు బెంగళూరు ప్రైవేట్ ఆసుపత్రి ల్యాబ్లో కానీ గుర్తించినట్లు కూడా వైద్యులు చెప్పారు. వాళ్ళు గుర్తించిన వైరస్ని మాత్రం మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక మనం చూసినట్లయితే ఇక్కడ హెచ్ఐవి వైరస్ మొదటి కేసు బెంగళూరులో వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడాను ఒకసారిగా అలర్ట్ అయ్యారు. మరొకసారి లాక్డౌన్ రాబోతుందా, మరొకసారి వైరస్ విజృంభణ ఖచ్చితంగా జరుగుతుందా, ఏ విధంగా కరోనాలో ఇబ్బంది పడ్డామో అదే విధంగా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉందా అంటే వైద్య నిపుణులు మాత్రం కొంతమేర దీనికి అంత ఎఫెక్ట్ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు డాక్టర్ ప్రభు మనకి ఏ విధంగా చెప్పారో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించి డాక్టర్ ప్రభు ఏ విధంగా మనకి తెలియజేశారు అంటే ముఖ్యంగా ఇక్కడ లాక్డౌన్ అవసరం లేదు, సోషల్ డిస్టెన్స్ పాటించి ఏ విధంగా అయితే మనకు క్వశ్చన్ పేపర్ తెలుస్తుంది అని చెప్పేసి డాక్టర్ చాలా క్లియర్గా క్వశ్చన్ పేపర్ అయితే మనకు తెలుసు, ఆన్సర్స్ రాసుకోవడం మాత్రమే. అంటే కోవిడ్లో ఏ విధంగా కొంతమేర చాలా జాగ్రత్తలు తీసుకున్నావో, అట్లాగే హ్యాండ్ వాష్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది, సోషల్ డిస్టెన్స్ ఏ విధంగా పాటించాలి, అట్లాగే ఎక్కడ పెడితే అక్కడ టచ్ చేయకుండా, ఏటిని పెడితే వాటిని ముట్టుకోకుండా ఏ విధంగా ఉండాలి అనేది కూడాను చాలా క్లియర్గా వైద్య నిపుణులు మనకు చెప్తా ఉన్నారు ఇంతవరకు కూడాను. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దీనిపైన ఏది కూడాను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి లేదు, దీనిపైన స్పందించిన పరిస్థితి లేదు. అంటే ప్రస్తుతం లాక్డౌన్ వస్తుందా రాదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బెంగళూరులో 0.07% ఈ యొక్క ఫ్లూని గుర్తించినట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఒక 3 నెలల పాపకి అలాగే 8 నెలల పాపకి వైరస్ గుర్తించినట్లు వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ట్రావెలింగ్ ద్వారానే ఈ యొక్క ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ వచ్చే అవకాశం ఉందన్నట్లు కూడాను చాలా క్లియర్గా వైద్యులు చెప్తా ఉన్నారు. 11 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడాను ఈ వైరస్ గట్టిగా ఎఫెక్ట్ అవుతుందని కూడాను మనకి వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కరోనా టైంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నామో అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా టైంలో ఏ విధంగా మనం తగిన జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్స్ కానీ, శానిటైజేషన్ కానీ, అట్లాగే మాస్కులు ధరించడం కానీ, ఇవన్నీ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నామో అదే విధంగా మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క వైరస్ను అరికట్టడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరు కూడాను తగిన చర్యలు తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అభినవ్ భారత్ కూడా కోరుకుంటోంది.